మార్చి 5వ తారీఖున ఆశా వర్కర్లందరం విజయవాడలో భారీ ధర్నా నిర్వహిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం తాను మేనిఫెస్టోలో ఆశా వర్కర్స్కి కనీస వేతనాలు అమలు చేస్తాము అని చెప్పి స్పష్టంగా పేర్కొంది. మరి ఈ రెండు విషయాలు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టున్నారు. ఆశా వర్కర్స్ వేతనాలు పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఒక్కరోజు కూడా ప్రస్తావించలేదు. విపరీతమైన పనిభారం పెరిగింది. ఆశా వర్కర్స్ ఏ రోజు మధ్యాహ్నం భోజనం చేసి ఎరుగుంటుంది. విపరీతంగా వాళ్ళ చేత పని చేయిస్తారు. ఉదయం ఏమో ఏరియాల్లో సర్వే, మధ్యాహ్నం NCDCD సర్వే, లేకపోతే ఫ్యామిలీ సర్వే, ఇంకా ఇల్లు పిల్లలు అలా ఏమీ ఉండదు. అర్ధరాత్రి అపరాత్రి ఉండదు, ఒక టైమింగ్స్ ఉండవు, సెలవులు ఉండవు. ఏ రకంగా చూసినా మా చేత ఇంత వెట్టి చాకరీ చేయించుకున్న తర్వాత కూడా ప్రభుత్వం మాకు ఇంత పని చెప్తున్నప్పటికీ కూడా వేతనాలు పెంచకపోవడం అన్యాయం. తక్షణం వేతనాలు పెంచాలి, సెలవులు ఇవ్వాలి, అలాగే గ్రాడ్యుటీ చట్ట ప్రకారం అమలు చేయాలి, అలాగే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ని ఆశా వర్కర్స్తో సమానంగా చూడాలి. ప్రజలకి క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందిస్తున్న వర్కర్స్ ఆశా వర్కర్స్. ఏ దిక్కు లేని వాళ్ళకి ఆశా వర్కర్సే దిక్కు. అటువంటి వాళ్ళని నెత్తిని పెట్టుకొని చూసుకోవాలి. అలాంటిది ప్రభుత్వం కనీసంగా కూడా వాళ్ళ వైపు చూడటం లేదు. ఆశా వర్కర్స్ని పర్మనెంట్ చేయాలి, వేతనాలు పెంచాలి అనే ప్రధానమైన డిమాండ్తో మార్చి 5న ధర్నా నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరుతున్నాము.